టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకొని ఏడాదిన్నర అవుతుంది. అయినా ఇప్పటికీ ఫుల్ టీం రెడీ కాలేదు. పార్టీలో కీలకంగా వ్యవహరించే కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పెండింగ్ లోనే ఉంది. మరి వీటి భర్తీ ఎప్పుడు? దీనికోసం పోటీ పడుతున్నది ఎవరు? అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపికకు ఇంత లేట్ కారడానికి కారణాలేంటి? ఇదిలా ఉంటే పెండింగ్ లో ఉన్న మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమవుతుందా? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్లో క్లారిటీ రానుందా? వాచ్ ది స్టోరీ. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకుని సంవత్సరంన్నర అవుతోంది. కానీ నేటికి ఫుల్ టీం రిక్రూట్మెంట్ జరగలేదు. ఇప్పటి వరకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, ఇటీవల డీసీసీ అధ్యక్షుల నియామకం మాత్రమే జరిగింది. పార్టీ కమిటీలో పీసీసీ సెక్రటరీ, అధికార ప్రతినిధి పోస్టులు నింపాల్సి ఉంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అజారుద్దీన్లున్నారు. రాష్ట్రంలో హస్తం సర్కారు ఏర్పాటుతో రేవంత్ సీఎంగా పగ్గాలు చేపట్టగా మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. అదే టీంలోని మరో వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం మంత్రిగా రేవంత్ కేబినెట్లో ఉన్నారు. ఇక గీతారెడ్డి ఆరోగ్య పరిస్థితి రీత్యా యాక్టివ్గా లేరు. అంజన్ కుమార్ యాదవ్ సైతం పార్టీపై కొంత నిరాశతో ఉన్నారు. తూర్పు జగ్గారెడ్డి మాత్రం పొలిటికల్గా చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై, గాంధీ కుటుంబంపై ఎవరు విమర్శలు చేసినా తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తూ అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నారు. గత పీసీసీ కార్యవర్గంలో 5 వర్కింగ్ ప్రెసిడెంట్లుంటే ఈసారి నూతన కార్యవర్గంలో 4 సభ్యులకు అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. అయితే కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ల కోసం పోటీ పడుతున్న వారిలో రెడ్డి సామాజిక వర్గం నుంచి రోహిన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మైనారిటీ కోటా నుంచి నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫిరోజ్ ఖాన్, ఫయీం ఖురేషి, మహిళల నుంచి సునీత ముదిరాజ్ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తూర్పు జగ్గారెడ్డికి పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా జోరుగా చర్చ నడుస్తోంది. రేవంత్ టీంలో ఇంకా 2 కేబినెట్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వాటి భర్తీకి ఎప్పటి నుంచో తర్జన భర్జన జరుగుతున్న ఆశావాహుల నుంచి తీవ్ర పోటీ ఉండటంతో అధిష్టానం కాస్త వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. అందరినీ మెప్పించి సయోధ్యతో ముందుకు వెళ్లాలని చూస్తోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావడంతో పూర్తి స్థాయి మంత్రివర్గ విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం త్వరలోనే సీఎం రేవంత్ హస్తిన పర్యటనకు వెళ్లనున్నట్టు, ఆ టూర్తో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. ఎస్టీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆయా లీడర్లలో ఒకరికి చోటు దక్కే ఛాన్స్ ఉంది. కేబినెట్లోకి కొత్తగా 2 చోటుతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక బీసీ మంత్రికి ఉద్వాసన పలికి ఆ స్థానంలో ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి అవకాశం కల్పిస్తారని గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అలాంటిదేమీ లేదని, పీసీసీ చీఫ్ పోస్టుతో తాను సంతృప్తిగానే ఉన్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ముందు 2 టాస్కులున్నాయి. అందులో ఒకటి మంత్రివర్గ విస్తరణ, ఇంకోటి వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం. మరి ఎవరికి ఏ రోల్ అప్పగిస్తారనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై ఎక్కువ రోజులు నాంచకుండా త్వరగా తేల్చాలని రాష్ట్రంలోని లీడర్లు, క్యాడర్ కోరుకుంటోంది. చూడాలి మరి హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండనుందో.